హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఏపీ ఆర్సెట్ 2024 ఇంటర్వ్యూస్ని జూన్ 10th నుండి 13th మధ్యలో ఆర్గనైజ్ చేస్తారు అని అఫీషియల్ వెబ్సైట్లో ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీనికన్నా ముందు కూడా దీనిపైన మనం ఒక అప్డేట్ని కూడా ఇచ్చాం. చాలామంది ఆస్పిరెంట్స్ ఏ యూనివర్సిటీలో ఏ రోజున వాళ్ళ సబ్జెక్ట్ ఇంటర్వ్యూ అలొకేట్ చేశారో దాన్ని బేస్ చేసుకొని రీసెర్చ్ ప్రపోజల్ విషయంలో చాలామంది ఆస్పిరెంట్స్, మెజారిటీ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ చాలా డెడికేటెడ్గా వర్క్ చేశారండి. రియల్లీ సెల్యూట్. ఇది కాకుండా ఇంటర్వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారని దానిపైన కూడా సీరియస్గా వర్కౌట్ చేశారు. టికెట్ని తాత్కాల్ ద్వారా బుక్ చేసుకున్నారు, హోటల్స్ని కూడా బుక్ చేసుకున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఫైనల్గా ఈరోజు జూన్ 7th అఫీషియల్ వెబ్సైట్లో ఇంటర్వ్యూస్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ఒక న్యూస్ రావడం జరిగింది. కొన్ని న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్లో కూడా ఇంటర్వ్యూస్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఈ స్క్రాలింగ్ని అబ్జర్వ్ చేయండి. ద షెడ్యూల్ ఆఫ్ ద ఇంటర్వ్యూ చూడండి. ద షెడ్యూల్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఫ్రమ్ 10th June to 13th June of this month announced for PhD admissions has been postponed. Date of the interview will be announced later అని మెన్షన్ చేయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఈ అనౌన్స్మెంట్తో యాజ్ వెల్ as కొన్ని న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్లో కూడా ఇంటర్వ్యూస్ని పోస్ట్ పోన్ చేస్తారని చెప్పారో, ఈ అనౌన్స్మెంట్తో చాలామంది ఆస్పిరెంట్స్ డిసప్పాయింట్ అయిపోయారు. పిహెచ్డి ఆస్పిరెంట్స్ ఎంతమంది అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారో సీరియస్గా ప్రిపేర్ అయ్యారండి. సో అయితే ఒకేసారి ఈ ఇంటర్వ్యూస్ పోస్ట్ పోన్ కావడంతో వాళ్ళ మొత్తం ఆశలు ఏదైతే ఉన్నాయో దానిపైన నీళ్లు చెల్లేశారు. సో ఇక్కడ ఏపీ ఆర్సెట్ ఆర్గనైజర్స్ ముందు నుండి రిజల్ట్స్ అనౌన్స్మెంట్ దగ్గర నుండి వాళ్ళు చెప్పిన డేట్స్ పైన వాళ్ళు అనౌన్స్ చేయలేదు, వాళ్ళు చెప్పిన డేట్స్ పైన వాళ్ళు రిలీజ్ చేయలేదు. సో ఏపీ ఆర్సెట్ రిజల్ట్స్ని May 15th రిలీజ్ చేస్తానని చెప్పారు, చేయలేదు. ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో May 20 అని చెప్పారు, ఆ రోజు కూడా చేయలేదు. కావాలంటే నేను చెప్పింది రాంగ్ అయితే సారీ చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇంటర్వ్యూస్ని 10th నుండి 13th మధ్యలో ఆర్గనైజ్ చేస్తానని చెప్పారు, ఇది కూడా చేయలేకపోయారు మై డియర్ ఫ్రెండ్స్. దీనికి కారణం ఓన్లీ వన్ థింగ్ మై డియర్ ఫ్రెండ్స్, ప్రాపర్ హోంవర్క్ చేయలేదు, ప్రాపర్ గ్రౌండ్ వర్క్ చేయలేదు. అయితే దీనికి హైలైట్ చేస్తున్న కొన్ని కారణాలు ఏ రకంగా ఉన్నాయంటే, మనకు ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా ఎలక్షన్స్లో విన్ అయిన టీడీపీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఈ డేట్స్ మధ్యలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఇది కూడా ఒక రీజన్గా హైలైట్ చేస్తున్నారు. అయితే ఇది రియల్గానే రీజన్ అయింటే మీరు ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఒక 1 week చూసుకొని కొత్త ప్రభుత్వం ఏదైతే వస్తుందో ఏ ప్రభుత్వం అయితే రాబోతుందో ఆ డేట్స్ని బేస్ చేసుకొని మీరు ఖచ్చితంగా ఇటువంటి ఒక గ్రౌండ్ వర్క్ని హోంవర్క్ని ముందే చేసి అప్పుడు ఈ డేట్స్ని అనౌన్స్ చేసింటే చాలామంది ఆస్పిరెంట్స్ డిసప్పాయింట్ కాకుండా ఉంటారు. అయితే ఇక్కడ మీరు చేసిన తప్పు ఏంటంటే, ఏపీ సెట్ ఆర్గనైజర్స్ చేసిన తప్పు ఏంటంటే, సో సరిగ్గా హోంవర్క్ గ్రౌండ్ వర్క్ చేయకుండా సో వాళ్ళు డేట్స్ని అనౌన్స్ చేసేసారు. అయితే ఆ డేట్స్లోనే సో కొత్త ప్రభుత్వం ఎప్పుడైతే గెలిచిన తర్వాత ఈ డేట్స్లోనే వాళ్ళు ప్రమాణ స్వీకారం పెట్టుకుంటారని చెప్పారో ఇది క్లాష్ అయింది కాబట్టి వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు. సో ఇలాంటప్పుడు మీరు ముందే ఒక ప్రాపర్ గ్రౌండ్ వర్క్ చేయాలి. ఇంకో విషయం ఏంటి, ఇంకొక రీజన్ కావచ్చండి, ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. అయితే ఇంకొక రీజన్ ఏంటి, స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. చాలామంది ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మన ఏపీ ఆర్సెట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఆస్పిరెంట్సే కాబట్టి సో వాళ్ళు వెళ్ళి వాళ్ళ డ్యూటీస్లో మళ్ళీ రీజాయిన్ కావాలి కాబట్టి ఇది కూడా ఒక రీజన్ మై డియర్ ఫ్రెండ్. దీంతో పాటు 1 or 2 రీజన్స్ కూడా ఉన్నాయి. అయితే ఇటువంటి ప్రాపర్ రీజన్స్ ఉన్నప్పుడు మీరు ముందే గ్రౌండ్ వర్క్ చేసి ఈ డేట్స్లో ఎటువంటి క్లాషెస్ రాకూడదు అని పెట్టింటే బాగుంటుంది సార్. అట్లీస్ట్ ఈసారి ఆర్గనైజ్ చేసేశారు, ఒకవేళ పోస్ట్ పోన్ చేసే ఉద్దేశం ఉంటే ఈసారి ఆన్లైన్ పద్ధతిలో అయినా ఆర్గనైజ్ చేసేసింటే బ్రహ్మాండంగా ఉండు. ఎందుకంటే మీరు పిహెచ్డి వైవా కూడా ఆన్లైన్లో ఆర్గనైజ్ చేసిన సందర్భాలు నేను చూశాను మై డియర్ ఫ్రెండ్స్. పర్సనల్గా నేను కూడా ఆ ప్యానల్లో ఇంక్లూడ్ అయ్యాను. పిహెచ్డి వైవా, పిహెచ్డి సినాప్సిస్ని కూడా ఆన్లైన్ మోడ్ ద్వారా ఎవాల్యుయేట్ చేశారో దానికి నేనే సాక్ష్యం. అటువంటిప్పుడు ఈ ఇంటర్వ్యూస్ని కూడా ఆన్లైన్ మోడ్ ద్వారా కండక్ట్ చేసేసింటే కూడా బాగుండు. కానీ పోస్ట్ పోన్ చేయడం అన్నది చాలామంది ఆస్పిరెంట్స్ ఎవరైతే రీసెర్చ్ ప్రపోజల్ రెడీ చేసుకున్నారో, ఇంటర్వ్యూకి సంబంధించిన క్వశ్చన్స్ మీద వాళ్ళు చాలా కసరత్తు చేశారు, టికెట్స్ బుక్ చేసుకున్నారు తత్కాల్లో. సో ఆ టికెట్స్ క్యాన్సిల్ చేస్తే ఒక్కొక్కరికి 50% కట్ చేసుకుని అమౌంట్ ఇస్తున్నారు, దానికి ఎవరు బాధ్యత? ఇది కాకుండా సో ఎంతమంది అయితే కొన్ని హోటల్స్ బుక్ చేసుకున్నారో, వాళ్ళు మేక్ మై ట్రిప్ ఇటువంటి దాంట్లో హోటల్స్ బుక్ చేసుకున్నారో అదంతా క్యాన్సిల్ చేయాలి. సో దీన్ని బేస్ చేసుకుని ఒక ప్రాపర్ గ్రౌండ్ వర్క్ ముందే చేసింటే బాగుండు. నా ఒపీనియన్, మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అయితే ఇప్పటికీ మించిపోయింది లేదు.
ఈసారి మెన్షన్ చేసే డేట్స్ ఒక ప్రాపర్ పద్ధతి ద్వారా మెన్షన్ చేస్తే బాగుంటుంది. పిహెచ్డిలో డేట్స్ ఏదైతే ఉన్నాయో ఎస్పెషలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ కానివ్వండి, కౌన్సిలింగ్ కానివ్వండి, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎంత డిలే చేసుకుంటూ వెళ్తే ఫ్యూచర్లో అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మై డియర్ ఫ్రెండ్. దీన్ని త్వరగా కంప్లీట్ చేస్తే మంచిది అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఈ ఒపీనియన్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్. మాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు, సార్ మేము తత్కాల్లో బుక్ చేసుకున్నాం సార్, మాకు ఎవరు సార్ ఈ లాస్ట్ని భర్తీ చేసేది, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు అని. సో దీన్ని బేస్ చేసుకుని మీరు డిసప్పాయింట్ కావద్దండి మై డియర్ ఫ్రెండ్స్. పిహెచ్డి గురించి ఒక సింపుల్గా ఒక మాట చెప్పాలి అంటే పిహెచ్డి ఈజ్ నథింగ్ బట్ టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. మీరు ఏదైతే అనుకుంటారో ఫ్రెండ్స్, నా ఎక్స్పీరియన్స్గా చెప్తున్నానో, మీరు ఏదైతే అనుకుంటారో అది జరగదు. మీరు 1+1 = 2 అనుకున్నారనుకోండి, అక్కడ 1+1 = 22 అనిపిస్తుంది అనమాట. ఈ రకంగా ఉంటుంది పిహెచ్డి. దాన్ని బేస్ చేసుకొని మీరు ఎటువంటి డిసప్పాయింట్ కావద్దండి. మీకు టైం దొరికిందని ఆలోచించండి. ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకున్నారో తత్కాల్లో క్యాన్సిల్ చేసుకోండి. సో ఖచ్చితంగా అది లాస్ జరిగిందండి. ఇది కాకుండా ఎవరైతే హోటల్స్ కూడా బుక్ చేసుకున్నారో, రీసెర్చ్ ప్రపోజల్ రెడీ చేసుకున్నారో, దాంతోపాటుగా ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రిపరేషన్ చేసుకున్నారో, దాన్ని ఇంకొన్ని రోజులు ఎక్స్టెండ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూని మీరు యూస్ చేసుకోండి. చాలామంది వాళ్ళ బాసెస్ని కన్విన్స్ చేసి, వాళ్ళ హెచ్ఓడిస్ని కన్విన్స్ చేసి, వాళ్ళ సుపీరియర్స్ని కన్విన్స్ చేసి వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూకి సంబంధించి అరేంజ్ చేసుకున్నారో. సో ఇదంతా ఒక టోటల్ మిస్టేక్గా ఆర్గనైజ్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఏపీ ఆర్సెట్ 2024 ఆర్గనైజర్స్ నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ప్రాపర్ గ్రౌండ్ వర్క్ చేయండి సార్. లేకపోతే ఎంతోమంది పిహెచ్డి ఆస్పిరెంట్స్ పిహెచ్డి ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ కోల్పోతారో. దయచేసి అలా చేయొద్దండి. May 15th రిజల్ట్స్ రిలీజ్ చేస్తానని చెప్పారు, చేయలేదు. May 20 ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ రిలీజ్ చేస్తానని చెప్పారు, అది కూడా చేయలేదు. ఇంటర్వ్యూకి సంబంధించిన డేట్స్ కూడా సరిగ్గా ప్లాన్ చేయలేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో పిహెచ్డికి సంబంధించిన అడ్మిషన్స్ ఇంకా తగ్గుతూ పోతుంది అనమాట. ఇలా చేయదండి సార్. దయచేసి ఈ పిహెచ్డికి సంబంధించిన అడ్మిషన్ ఏపీ ఆర్సెట్ 2024ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ యర్ వాల్యుబుల్ టైం. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి. యాజ్ వెల్ యాజ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ని ఖచ్చితంగా చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా signing off. We'll meet with many more videos. Wish you all the best for your PhD preparation my dear friends. సో ఇంటర్వ్యూ ఖచ్చితంగా మీరు క్రాక్ చేయాలి అని, యాజ్ వెల్ యాజ్ మీకు బ్రహ్మాండమైన మార్క్స్ వచ్చి, మీకు మంచి ర్యాంక్ వచ్చి మీరు పిహెచ్డి అడ్మిషన్లో చేరాలని ఎయిమ్ అకాడమీ, డాక్టర్ అహ్మద్ బాషా ఇద్దరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక మెసేజ్ చేయండి. లేట్ అయినా ఖచ్చితంగా మేము క్లారిఫై చేస్తాం. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, లేట్ అయినా ఖచ్చితంగా క్లారిఫై చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.